Hello guys, welcome back to my channel. So today I'm going to buy my first bike. ఆల్రెడీ బండి ఉంది కదా, ఫస్ట్ బైక్ ఎందుకో నేను బండి తీసుకున్నాక చెప్తా. సేమ్ షోరూమ్ మద్దిలపాలెంలో ఉంది. హ్యావ్ టు గో టు మద్దిలపాలెం గాజువాక నుంచి. ఈరోజు డెలివరీ తప్ప ఏమి ఉండవు, డెలివరీ కూడా ప్లాన్ చేసుకుని ఉంటే తప్ప సర్వీస్ ఉండదు, ఏముండదు. షోరూంలో ఆఫ్ ఉంటుంది షోరూమ్. సో మన డెలివరీ ఒకటే ఉంది, దానికోసం ఓపెన్ చేస్తున్నారు. 9:45 కల్లా ఓపెన్ చేయమన్నా. 9:05 అవుతుంది, 40 minutes వెళ్ళిపోవచ్చు. సో పేరెంట్స్ తీసుకెళ్తున్నాను నేను, వీడు వస్తున్నాడు. గణేష్ ఈజ్ అన్అవైలబుల్ రైట్ నౌ. సో ఫైన్, డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళిపోదాం, చూద్దాం బండి. ఫస్ట్ టైం ఫస్ట్ బైక్ ఎందుకు చెప్తా. బాయ్, లెట్స్ గో. తొందరరా బాబు, చాలా రోజులు లేక మరి రికార్డ్ చేద్దామని చూస్తున్నాడు. కొన్నాడు కెమెరా, కానీ ఇప్పటివరకు వీడియోలు అయితే పెట్టలే. సో హలో గాయస్, షోరూమ్ దగ్గరికి వచ్చాము. యూ కెన్ సీ ఇట్స్ ESD అడ్వెంచర్ 2025 ఎడిషన్, టార్నడో బ్లాక్ కలర్. ఎందుకు ESD, ఎందుకు ఈ బైక్, ఎందుకు అడ్వెంచర్ అని చెప్పి లేటర్ చెప్తాను. ఓకే, ఫస్ట్ వెళ్ళి బైక్ తీసుకుందాం. టైం ఎక్కువ లేదు, కొంచెం తర్వాత టైం బాగాలేదు అన్నారు. అందుకే వెళ్ళి ముందు 10:30 లోపు బండి బయటకు వచ్చేయాలి, టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సంపత్జనక టెంపుల్ ఉంది కదా, ఈ డెలివరీ తీసుకుని డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఫైన్. ఇగో మన గురించి షట్టర్ ఓపెన్ చేస్తున్నారు ఈరోజు. ఇంకేం లేవు డెలివరీస్. మార్నింగ్ చెప్పి బ్రో టైం లేదు బ్రో, వచ్చే బ్రో అంటే వచ్చి ఇచ్చేస్తున్నారు పాపం బండి. షాప్ సేమ్ కలర్. కొన్ని యాక్సెసరీస్ రాలేదు ఇంకా. సో కొన్ని యాక్సెసరీస్ మనం అడిగాము, అది పేమెంట్ కూడా చేస్తాము, ఇంకా రాలే స్టాక్. ఇక్కడ ఈ షోరూమ్కి రాలే, అంతే. ఇదే అనుకుంటా మా బండి. బేబీ ఏరా, బండి బాగుందా? చాలా బాగుంది. ఫ్రీగా చెప్పరా, ఏందురా? అదే బండి కూర్చున్నారు నీట్గా, కనిపిది అక్కడ లైటింగ్. రోడ్స్టర్ 2025 ఎడిషన్. నేనా ఓపెనింగ్ చేద్దాం. పేపర్ వర్క్ ఏముంది ముందు చెక్ చేసుకుందాం. రేపిస్తారా? ఓకే, తీసేద్దామా? ఇన్సూరెన్స్ నాదే చార్జెస్ నెంబర్ తీసుకుని నేను పే చేస్తాను వాళ్ళు. నాకు ఫైనల్ ఇన్వాయిస్ కూడా రాలే కదా, ఇంకా ఫైనల్ ఇన్వాయిస్ రావాలి. ఇంకా ఇన్సూరెన్స్ నాది. టీఆర్ ప్రాసెస్ ఎప్పుడు చేద్దాం? రేపే చేద్దామా? రేపే. కూర్చొని చూడు. బాగుందా? స్టాండ్ తీయాలి. స్టాండ్ గేరే వెళ్ళినా పర్లేదు. డౌన్. మెల్లిగా. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఇలా కదరా? అసాడా?
చూపిస్తుంది. అది ఇప్పుడు కొత్త వెహికల్ కాబట్టి త్వరగా జనరేట్ చేస్తుంది. అవునవును. సో మీకు ఒక టూ సర్వీసెస్ అయినా అవ్వాలి, అట్లీస్ట్ అది idea. 6,000 అయితే ఫ్రీ అవుతుంది. కాబట్టి మీకు స్టార్టింగ్లో హీట్ త్వరగా జనరేట్ అవుతుంది. కానీ కంటిన్యూ రైడ్ చేయకపోతే మనం అరౌండ్ 600,000 కిలోమీటర్స్ రైడ్ చేయొచ్చు ఎకానమీ స్పీడ్స్లో అయితే. సో మీకు 80 లోపు ఉంటే చాలు. ఆ హీట్లోకి వెళ్తే మీకు 100-120 స్పీడ్లో ఉంటాం కదా, అది 60-50కి దిగిపోతుంది. అంటే బండి ఆపక్కర్లేదు, అది సీజన్. बहुत खुश है भाई, बहुत खुश है ये. हैप्पी కదా? డైలీ బైక్, ఫ్యామిలీ బైక్, ఫస్ట్ బైక్. సో గైస్, ముందెల్లిడికి ఫ్యూయల్ చేయించి మా సంపత్ వినాయక టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజ చేయించి ఇంటికి తీసుకెళ్దాం జాగ్రత్తగా. సో దిస్ ఈజ్ టోర్నడో మ్యాట్. నెక్స్ట్ మనకి గ్లాస్ వస్తాయి. గ్లాస్ బాగుంటుంది కానీ చాలా ప్లెయిన్గా ఉంటుంది. అండ్ గ్లాస్ ఎందుకు తీసుకోవట్లేదు నేను అంటే, గ్లాస్ ఎందుకు తీసుకోవట్లేదు బికాస్ ఆఫ్ దిస్ వింగ్ ఫినిష్. నాకు ఈ వింగ్ ఫినిష్ చాలా నచ్చింది. ఇగ్నోర్ దిస్ నెంబర్. ఆన్లైనే ఉందిరా, ఆన్లైనే ఉందిరా. యూట్యూబ్ భార్గవ్ శ్రీరామ్. ఫోన్ ఉందా? ఇప్పుడు లేదు. భార్గవ్ శ్రీరామ్ అని ఉంటుంది. స్పెల్లింగ్ నెంబర్స్ భార్గవ్ BHARGAV SREERM. ఓకే బాయ్ రా, జాగ్రత్తగా ఆడుకోండి. ట్రాక్షన్ కంట్రోల్ మనకి ఇది వద్దు, ఆపుదాం ఇప్పుడు, వేస్ట్. అండ్ చాలామంది ఈ బండికి చెప్పే కంప్లైంట్ ఈ మిర్రర్స్ ఎందుకు పనికిరావు అని. యాక్చువల్లీ చూద్దాం. మిర్రర్స్ చాలా ఎక్కువ వాడతాను నేను. ఓకే, లెఫ్ట్ మిర్రర్ ఇంతే. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఇది స్టార్టింగ్ నుంచి జావా ESDకి స్టాక్. ఇది జావా గుర్తులేదు నాకు. ఫాస్ట్ ఛార్జ్ C-Type ప్లస్. దీన్ని క్లచ్ పట్టుకోవాలి ఆన్ చేయాలి అంటే. నో రేస్. డాక్యుమెంట్స్ సండే కదా ఈరోజు ఉండవు, రేపు వచ్చి తీసుకోవాలి. యాక్చువల్లీ రేపు లాంగ్ రైడ్ ప్లాన్ ఉంది. రేపే ఒక లాంగ్ రైడ్ ప్లాన్ ఉంది. విజయవాడ వెళ్ళొచ్చేస్తే అయిపోద్ది, ఫస్ట్ సర్వీస్ రీచ్ చేయొచ్చు అని. నా వల్ల కాదు ఈ బండి 80లో నడపడం అలాగా. బాబా గాల్లో ఉన్నాం మనం. పదమూడు చూపిస్తుంది రేట్రా మైలేజ్. ఒక 25 అయినా దాటే నీకు దండం పెడతాను, చచ్చిపోతాను. లేదంటే నిన్ను పోషించడానికి నేను. ఇది పొగలు వస్తున్నాయి అప్పుడే. చాలా హీట్, చాలా చాలా హాట్గా ఉంటుంది యాక్చువల్లీ ఇంజన్. ఒక వాసన వచ్చేస్తుంది నాకు, కాలిపోతున్న వాసన. కొత్త బండి కదా, కొంచెం అదే జాగ్రత్తగా ఉండాలి. 4000 RPMలో రెవ్స్ ఉంచాలి ఫస్ట్ సర్వీస్ అవ్వకముందు కొత్త ఇంజన్స్కి. అండ్ స్పీడ్ ఎంత ఉంచాలి, ఒక వీలైనంత వరకు 80. బాబా హ్యాండ్లింగ్ ఎంత బరువున్నా 187 kgs ఉంది. ఇది డ్రై వెయిట్. హ్యాండ్లింగ్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఇది ఆఫర్ చేసే హ్యాండ్లింగ్, మ్యానోవరబిలిటీ నాకు తెలిసి ఈ సెగ్మెంట్లో ఏ బండి ఆ ఫ్లికబిలిటీ ఇవ్వదు, అంత ఫ్రీ మోషన్. పొగలు వస్తున్నాయిరా ఇంజన్ నుంచి. మరి వేడిది కదా. చాలు పెయిన్ అనుకుంటా. 14.38 లీటర్స్. ఫోటో తీద్దాం. 334
ఇది 293 కదా. సో గైస్ ఫైనల్లీ వెహికల్కి పూజ అయిపోయింది. జస్ట్ కార్డు కట్టాలి అంటే అది ఉంటుంది, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. సో అది కట్టాలి. దిస్ వన్ రేపు చిన్న రైడ్ ఉంది. జస్ట్ రేపు విజయవాడ వెళ్ళి వచ్చేస్తే ఎల్లుండి ఫస్ట్ సర్వీస్కి వెళ్ళి బాబా బరువు మాత్రం భారీగా ఉందబ్బా. అసలు అదవలేకపోతున్నాం ఫుల్ ట్యాంక్ మీద. చాలా కష్టం దీన్ని తోయడం. పంక్చర్ అయితే బిస్కెట్ ట్యూబ్ టైర్స్ కదా, ట్యూబ్ స్పోక్స్, ట్యూబ్లెస్ ఎప్పుడు వస్తుంది అది. సో ఈఎస్డి ఎందుకు ఏంటి అని చెప్పి రేపు లాంగ్ రైడ్ కదా, సో చెప్పడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి రేపు మాట్లాడుకుందాం, మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది. తర్వాత ఇది ఫస్ట్ బైక్ ఎందుకు అంటే నా దగ్గర ఫస్ట్ ఫేజర్ ఉండేది. ఫేజర్ 2012 ఎడిషన్ యమహా ఫేజర్ V1. ఓకే, అది నేను దాని థర్డ్ ఓనర్. ఓకే, తర్వాత ఇప్పుడు నేను వాడుతున్న బైక్ హోండా హార్నెట్ 2017 ఎడిషన్. నేను 2022లో కొన్నా ఫిబ్రవరిలో. దానికి సెకండ్ ఓనర్ నేను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బైక్ వేర్ ఐఎమ్ ద ఫస్ట్ ఓనర్. అందుకు ఇది ఒఫిషియల్లీ ద ఫస్ట్ బైక్. వాటిఆర్ అన్నీ రేపు వస్తాయి. 15.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 15.5 లీటర్స్, 3 లీటర్ రిజర్వ్ కెపాసిటీ, 21 ఇంచ్ ఫ్రంట్ ట్యూబ్ టైర్స్, స్పోక్ ట్యూబ్స్. ఓకే, సో ఇప్పుడే సంపాదన ఐటమ్ దగ్గర పూజ అయిపోయింది కదా. శ్రీరామ్ బండి ఏఎస్డి కొడుతున్నా నేను కొన్నాను అంతే. సో అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉండి. చాలామంది అడుగుతున్నారు బైక్ అంతా, బైక్ సీసీ అంతా, బండి బాగుంది అని. బాగుంటుంది నిజంగా, యాక్చువల్లీ బాగుంటుంది. ఓకే, దీని గురించి రేపు మాట్లాడుకుందాం. ఫైన్, బాయ్ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.